ఐడిటీవీ మన ఉనికి మన వాణి. హాయ్ హలో నమస్తే, నేను మీ సౌమ్య. 34 సంవత్సరాల క్రితం విడుదలైన బాలయ్యబాబు క్లాసిక్ మూవీ ఆదిత్య 369 రిలీజ్ అవుతుంది. ఆ రోజుల్లోనే అద్భుతమైన టెక్నికల్ వాల్యూస్తో విజువల్ వండర్గా వచ్చిన ఈ సినిమాను నేటి తరానికి అనుగుణంగా మార్పులు చేసి హై క్వాలిటీ స్టాండర్డ్స్తో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు ఆదిత్య 369 సీక్వెల్ గురించి సంచలన ప్రకటన చేశారు. ఎప్పటిలోగా ఈ ప్రాజెక్ట్ మొదలవుతుంది అన్న ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానాన్ని ఇచ్చారు. బాలకృష్ణ క్లాసిక్ మూవీ ఆదిత్య 369 పై మరో కీలక అప్డేట్ను పంచుకున్నారు దిగ్గజ దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు. బాలయ్య బాబు కొడుకు మోక్షజ్ఞతో ఆదిత్య 369 సీక్వెల్కు ఎప్పుడో ప్లాన్ చేస్తామని, ఆ సినిమాతోనే మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ చేయించాలని బాలకృష్ణ భావించారని సంగీతం చెప్పారు. అయితే కారణాలు ఏవైనా ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టు ముందుకు కదలలేదని చెప్పుకొచ్చారు. ఎప్పటికైనా సరే మోక్షజ్ఞతోని ఆదిత్య 369 సీక్వెల్ చేయాలని బాలకృష్ణ చెప్తూ ఉంటారని గుర్తు చేసుకున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవ్వాలి అన్నది దైవ నిర్ణయం అని తేల్చి చెప్పారు సంగీతం. 34 సంవత్సరాల క్రితం విడుదలైన ఆదిత్య 369 మళ్ళీ విడుదలవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని సంగీతం శ్రీనివాసరావు చెప్పారు. శివలింక కృష్ణప్రసాద్ ఈ సినిమాను పూర్తి స్థాయి సాంకేతికతను ఉపయోగించి హై టెక్నికల్ వాల్యూస్తో మళ్ళీ రిలీజ్ చేస్తున్నారని వివరించారు. ఈ సినిమా నేటి తరం ప్రేక్షకులకు కూడా అద్భుతంగా నచ్చుతుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. థియేటర్లో ఆదిత్య 369ను మళ్ళీ చూడాలని తనకు కూడా ఆతృతగా ఉందన్నారు. ఇదొక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అంటూ సంగీతం తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. హెచ్జి వెల్స్ రచించిన టైమ్ మిషన్ నవల ఆధారంగా తాను అప్పట్లో ఈ సినిమాను తీశానని వివరించారు. పెకేటి రంగా డిజైన్ చేసిన శ్రీకృష్ణదేవరాయల సెట్ టైమ్ మిషన్ చాలా అద్భుతంగా వచ్చాయని మరోసారి ప్రశంసించారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శివలింక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి పిసి శ్రీరామ్, విఎస్ఆర్ స్వామి, కబీర్ లాల్ వంటి ప్రముఖ కెమెరామెన్లు పనిచేయడం అద్భుతంగా చెప్పుకొచ్చారు. అలాగే ఇళయరాజా అందించిన సంగీతం కూడా చాలా బాగా వచ్చి సినిమాకి ప్రాణం పోసిందని ప్రశంసలు గుర్తించారు. ఇంతటి అద్భుతమైన సినిమాని ప్రేక్షకులంతా మరోసారి థియేటర్లో ఆదరించాలని సంగీతం శ్రీనివాసరావు కోరారు. మరోవైపు బాలకృష్ణ అభిమానులు సంగీతం ఇచ్చిన అప్డేట్పై సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సిద్ధమైన ఆదిత్య 369 సీక్వెల్ కథను మోక్షజ్ఞ హీరోగా సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలోనే తీయాలంటూ బాలయ్య బాబుకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయంలో బాలయ్య నిర్ణయం, మోక్షజ్ఞ భావితవ్యం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.